తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ని నేను అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే మేము కొత్తగా సర్పంచ్ అయిన కొత్తలో కరోనా వచ్చింది. కరోనా వస్తే గవర్నమెంట్ మరి మందులు అన్నీ ఇబ్బంది పడింది. శానిటేషన్ సహా గ్రామం మొత్తం వీళ్ళు శానిటేషన్ చేశారు. ఆ రోజు శానిటేషన్ మరి గ్రామానికి ఎంతో ఉపయోగపడింది. దాని సందర్భంగా తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ వారికి మరొకసారి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ రోజు చాలా ఖర్చు అయింది. ఎందుకంటే దాదాపుగా 10,000 పైన అయింది ఖర్చు. మరి వాళ్ళు సొంతంగా ట్రాక్టర్ వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. గ్రామం మొత్తం మరి దాన్ని పిచికారి చేసి జనాలకి ఎవరికి కరోనా వ్యాపించకుండా పెద్ద సహాయం చేశారు. ఇంకోటి ఏంటంటే మరి ఎంతోమంది ఊరు నుంచి వెళ్ళిపోతున్నారు. అంటే ఏ కులంలో అయినా కానీ ఊరు నుంచి వెళ్ళిపోయి తాతల నుంచి గుంటూరులో అయితే నేను ఈ మున్సిపాలిటీ బోర్డులు కాంట్రాక్ట్ తీసుకుంటా ఎక్కడికి వెళ్ళినా కానీ మా రాళ్ళపూడి అంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా రాళ్ళపూడి అంటున్నారు. ఆ గుంటూరులో చాలామంది ఉన్నారు ఆలపూడోళ్ళు, తన్నీరోళ్ళు. అయితే ఏడల్లో కొంతమంది ఒక 20 మంది దాకా మరి ఆ తాతల నుంచి వెళ్ళిపోయి ఆలపూడి మా సొంత గ్రామం, మా తాతల గ్రామం మాది అని చెప్పి గ్రామంలో ఏదో సహాయం చేయాలని చెప్పి విద్యకి సంబంధించి పేద పిల్లలకి బుక్స్ ఇటు ఎంచుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. మరి 11 సంవత్సరాల బట్టి బుక్స్ ఇస్తున్నారు. మేము వచ్చి 4 సంవత్సరాల బట్టి మరి బుక్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఏదన్నా చెప్పగానే మా వంతు మేమేం చేస్తాం, ఇక్కడికి వచ్చి నుంచి ఏదైనా శుభ్రం చేయించి వాళ్ళు సహకరిస్తున్నాము. మరి ఎన్నో సేవలు చేస్తున్నారు. శివశంకర్ అన్నకి మరి ఇంకొకసారి ఇలాంటి సేవలు చేయాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ కూడా ఇంకా కూడి గ్రామానికి ఇంకా మంచి సేవలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు.